అనగనగా విదేహదేశమనే ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని జయశేఖరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. జయశేఖరుడు పరాక్రమవంతుడు. కాని అతనికి సంపద భోగభాగ్యాలంటే ఎనలేని వ్యామోహం. ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలనే అత్యాశ అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఆయన రాజభవనంలో అప్పటికే వందల కొద్దీ గదులు వజ్రవైడూర్యాలతో బంగారు నాణాలతో నిండిపోయి ఉన్నాయి. అయినా సరే ఆయన మనసు కుదుటపడలేదు. ఒకరోజు హిమాలయాల నుండి ఆత్మజ్ఞానానంద అనే ఒక మహాపండితుడు సిద్ధపురుషుడు ఆ రాజభవనానికి విచ్చేస్తాడు. రాజు ఆయన్ని ఎంతో గౌరవించి ఆతిథ్యమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సిద్ధపురుషుడు తిరిగి వెళ్తూ మహారాజును తన వద్దకు పిలుస్తాడు. మహారాజా, మీ ఆతిథ్యానికి నేను చాలా సంతోషించాను. కాని మీ కళ్ళలో ఇంకా ఏదో తీరని దాహం కనిపిస్తోంది. సంపద మీద మీకున్న వ్యామోహం మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదని నాకు అర్థమైంది. అందుకే నా తపశ్శక్తితో సృష్టించిన 7 అద్భుతమైన గదుల తాళం చెవుల గుత్తిని మీకు కానుకగా ఇస్తున్నాను. మీ భవనం వెనుక ఉన్న అడవిలో నేనొక మాయాభవనాన్ని సృష్టించాను. ఆ భవనంలో వరుసగా 7 గదులు ఉంటాయి. 7 గదులా? ఆ గదుల్లో ఏముంటుంది స్వామి? ఆ భవనంలో మొదటి 6 గదుల్లో మీ ఊహకందని, ఈ ప్రపంచంలో మరెవరి వద్దా లేని అపారమైన సంపద ఉంటుంది. మొదటి గదిలో వెండి రాసులు, రెండవ గదిలో బంగారు నాణాలు, మూడవ గదిలో నవరత్నాలు, ఇలా 6 గదులు మీకోసం తెరిచి ఉంటాయి. ఆ 6 గదుల్లోని సంపదను మీరు ఎంతైనా అనుభవించవచ్చు. కాని నాదొక షరతు. చెప్పండి స్వామి, మీ షరతు ఏంటో చెప్పండి. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. ఆ భవనంలో చిట్ట చివరగా 7వ గది ఒకటుంటుంది. ఆ గది తలుపు ఎప్పుడూ మూసి ఉండాలి. ఈ తాళాల గుత్తిలో ఆ 7వ గది తాళం కూడా ఉంది. కాని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 7వ గది తలుపులు తెరవకూడదు. ఆ 6 గదుల సంపద మీకు సరిపోతుంది. 7వ గది వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఒకవేళ నా మాట జవదాటి ఆ తలుపు తెరిచారో ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు. ఏమంటారు? అదెంత భాగ్యం స్వామి! 6 గదుల నిండా నా ఊహకందని సంపద ఉంటే నేను ఇంకో గది గురించి ఎందుకు ఆలోచిస్తాను? మీరు చెప్పినట్లే ఆ 7వ గది జోలికి వెళ్ళను. ఇది నా మాట. సిద్ధపురుషుడు ఆ తాళం చెవుల గుత్తిని మహారాజుకిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రాజుగారి ఆనందానికి అవధుల్లేవు. ఆయనకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. మరుసటి రోజు వేకువజామునే ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అడవిలోకి బయలుదేరతాడు. సిద్ధపురుషుడు చెప్పినట్టే అక్కడొక అద్భుతమైన భవనముంటుంది. వణుకుతున్న చేతులతో రాజు మొదటి గది తాళం తెరుస్తాడు. ఆ గది నిండా స్వచ్ఛమైన వెండి నాణాలు గుట్టలుగా పోసి ఉంటాయి. రాజు సంతోషంగా అందులో పొర్లుతాడు. ఆహా, ఎంత అద్భుతం! ఈ ఒక్క గదిలోని వెండి నాణాలతో 10 రాజ్యాలు కొనవచ్చు. సరే, రెండవ గదిలో ఏముందో చూద్దాం. రాజు రెండవ గది తలుపు తెరుస్తాడు. అందులో కళ్ళు చెదిరే బంగారు ఇటుకలు, నాణాలు ఉంటాయి. రాజు కళ్ళు ఆశతో మరింత పెద్దవవుతాయి. వెంటనే మూడవ గది తాళం తెరుస్తాడు. అందులో పిడికెడంత లావున్న వజ్రాలు, రకరకాల మణిమాణిక్యాలు ఉంటాయి. అలా 4వ గది, 5వ గది, 6వ గది తలుపులు తెరుస్తాడు. 6వ గదిలో ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని అపురూపమైన ఆభరణాలు ఉంటాయి. ఆ 6 గదుల సంపదను చూసిన తర్వాత జయశేఖరుడిలో గర్వం ఉప్పొంగుతుంది. కాని ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే నిలుస్తుంది. ఆయన మనసులో ఒక కొత్త పురుగు తొలిచడం మొదలవుతుంది. ఆ భవనం చివరన ఉన్న ఆ 7వ గది ఆయన్ను ఊరిస్తూ ఉంటుంది. ఆ స్వామి ఈ 6 గదుల్లో ఇంత అద్భుతమైన సంపద పెట్టాడు. మరి 7వ గదినెందుకు తెరవద్దన్నాడు? ఈ 6 గదుల్లో ఉన్న సంపద కంటే ఆ 7వ గదిలో ఇంకా ఏదో అపురూపమైన, అమూల్యమైన వస్తువు ఉండే ఉంటుంది. అందుకే దాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడక దాన్ని తెరవకూడదని షరతు పెట్టి ఉంటాడు. నేనొక మహారాజును. నా రాజ్యంలో నాకే ఆంక్షల. ఈ 6 గదుల సంపద ఎంత గొప్పదైనా సరే ఆ 7వ గదిలో ఏముందో నేను చూడాల్సిందే. అత్యాశ రాజు కళ్లకు గంతలు కడుతుంది. 7వ గది తెరవవద్దని సిద్ధపురుషుడు చేసిన హెచ్చరికను లెక్కచేయడు. జయశేఖరుడు చేతుల్లోని తాళాల గుత్తిలో నుండి ఆ 7వ గది తాళాన్ని తీసి గబగబా వెళ్లి ఆ గది తలుపులు తెరుస్తాడు. లోపలికి అడుగుపెట్టగానే ఆయన కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఏంటిది? ఇదేలా సాధ్యం? ఆ 7వ గదిలో ఒక్క బంగారు నాణెం లేదు, ఒక్క వజ్రమూ లేదు. ఆ గది నిండా ఖాళీ. గది 4 గోడలకు 4 పెద్ద నిలువెత్తు అద్దాలు అమర్చి ఉంటాయి. ఆ గది మధ్యలో ఒక చిన్న కాగితం ముక్క, ఒక కర్ర మాత్రమే ఉన్నాయి.
రాజు కోపంగా ఆ కాగితం ముక్కను తీసుకుని చదువుతాడు. అందులో ఇలా రాసుంది: మహారాజా, మనిషికి ఎంత సంపద ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు. 6 గదుల అపారమైన సంపద ఉన్నప్పటికీ నిషిద్ధమైన ఈ 7వ గది కోసం నీ ఆశ నిన్ను ఇక్కడిదాకా లాక్కొచ్చింది. నీకు కావాల్సింది సంపద కాదు, నీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకునే సాధనం మాత్రమే. ఈ గదిలో ఉన్న ఈ 4 అద్దాలు నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. ఇప్పటిదాకా నువ్వు సంపదను కోరుకున్నావు, ఇక నుండి నువ్వు నీ అసలు రూపాన్ని మాత్రమే చూస్తావు. రాజు ఆ కాగితం చదువుతుండగానే గది తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. రాజు భయంతో తలుపులు బాదుతాడు, కాని అవి తెరుచుకోవు. అప్పుడాయనకు ఎదురుగా ఉన్న అద్దంలో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఆ అద్దంలో తాను మహారాజులా కాకుండా ఒక బిచ్చగాడిలా కనిపిస్తాడు. ఏమి జయశేఖర, బయట 6 గదుల్లో కుబేరుడి సంపద ఉంది, కాని నువ్వు మాత్రం నాలో బందీ అయిపోయావు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నువ్వు ఒక బిచ్చగాడివి. నీ దాహం ఏనాటికి తీరదు. అబద్ధం! నేను బిచ్చగాడిని కాదు, నేను మహారాజును. నాకు బయట 10 రాజ్యాలను కొనేంత సంపద ఉంది. నన్ను అవమానిస్తావా? రాజు కర్రతో కొట్టగానే ఆ అద్దం పగిలి ముక్కలవుతుంది. కాని ఆ పగిలిన ప్రతి ముక్కలోనూ రాజుకు వందలాది రూపాలు కనిపిస్తాయి. ఒక ముక్కలో అహంకారిగా, ఇంకో ముక్కలో లోబిగా, మరో ముక్కలో ప్రాధేయపడే దీనుడిగా, ఇలా వందలాది రూపాలు అతన్ని చూసి నవ్వుతూ ఉంటాయి. మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ 6 గదులు సరిపోవు. మొత్తం ప్రపంచం మాదే కావాలి. ఆపండి, దయచేసి ఆపండి. నాకింకేమీ వద్దు. నేను వెళ్ళిపోతాను. ఈ సంపద నాకు వద్దు. రాజు తలుపులు బాదుతూ తన భటుల కోసం ఆర్తనాదాలు చేస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. రాజభవనంలో మహారాజు కనిపించకపోవడంతో అమాత్యులు, సైనికులు అంతా గాలింపు మొదలు పెడతారు. అడవిలో ఉన్న ఆ మాయాభవనాన్ని కనుక్కొని తలుపులు పగలగొడతారు. స్పృహలో లేని రాజును భవనానికి తీసుకొస్తారు. కొన్ని రోజుల పాటు రాజుకు పిచ్చి పట్టినట్టుగా అద్దం, ఆ అద్దాలు నన్ను మింగేస్తున్నాయి అని కలవరిస్తూ ఉంటాడు. చాలా కాలానికి జయశేఖరుడు కోలుకుంటాడు. కాని ఆయనలో ఆ పాత అహంకారం, సంపద మీద వ్యామోహం పూర్తిగా చచ్చిపోతాయి. దర్బారులో ఒకరోజు సిద్ధపురుషుడు ఆత్మజ్ఞానానంద తిరిగి వస్తాడు. రాజు ఆయన పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను క్షమించండి స్వామి. మీరు చెప్పిన 6 గదుల సంపదను కాదని లేని సంపద కోసం 7వ గది వైపు ఆశపడ్డాను. ఆ గదిలో నాకు శూన్యం కనిపించింది. నా అత్యాశే నాకు శత్రువు అని అర్థమైంది. మహారాజా, ఆ 7వ గది నీ మనసుకు ప్రతీక. బయట ఉన్న సంపదతో మనిషి తనను తాను ఎంత అలంకరించుకున్నా లోపల ఉన్న మనస్సు అనే గదిలో సంతృప్తి లేకపోతే వాడు ఎప్పటికీ బిచ్చగాడే. అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది. నువ్వు లోపల ఏమై ఉన్నావో ఆ అద్దం నీకు అదే చూపించింది. నీకు కావాల్సింది సంపద కాదు, నీ అత్యాశ నిండిన నీ సొంత రూపాన్నే నువ్వు ప్రేమించావు. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూసి నువ్వు భయపడ్డావో అప్పుడే నీలో మార్పు మొదలైంది. ఇకడైనా ఈ సంపద అనే మాయను వదిలిపెట్టి ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయి. అదే నీకు నిజమైన కీర్తిని ఇస్తుంది. అలాగే స్వామి, ఇకపై నా ధ్యాసంతా ప్రజల సేవపైనే ఉంటుంది. నాకు ఈ నిజం తెలిసేలా చేసినందుకు మీకు శతకోటి నమస్కారాలు. ఆ రోజు నుండి జయశేఖరుడు తన ఖజానాలోని సంపదనంతా ప్రజల సంక్షేమం కోసం, విద్యాలయాల నిర్మాణం కోసం ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. తన గర్వాన్ని వదిలిపెట్టి ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. విన్నారు కదా, మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. ఆ తపనే అతన్ని పాతాళానికి తొక్కుతుంది. మనకు లేని దాని గురించి ఆశపడటం కంటే ఉన్నదానితో సంతృప్తి పడటమే నిజమైన ఆనందం. మనం కోరుకునే గొప్ప వస్తువులు బయట ఎక్కడో ఉండవు. మన మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవడమే అతిపెద్ద సంపద అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అనగనగా కోసల దేశమనే ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని వీరవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వీరవర్మ గొప్ప వీరుడు, కళాపోషకుడు. కాని వ్యవసాయమంటే, రైతులంటే ఏమాత్రం గౌరవం లేనివాడు. ఆయన దృష్టిలో రైతులు కేవలం మట్టిలో పోరాడే అజ్ఞానులు. రాజ్యానికి అసలైన బలం సైనికులు, అసలైన అందం భవనాలు, అసలైన సంపద వర్తకుల వద్ద ఉండే బంగారమే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ఒకరోజు దర్బారులో కూర్చొని ఉండగా
ధాన్యాగారాల పర్యవేక్షకుడైన సోమశర్మ ఒక నివేదికతో వస్తాడు. మహారాజా, ఈ సంవత్సరం వర్షాలు అంతగా పడలేదు. పంటలు సగానికి పైగా ఎండిపోయాయి. రైతులు పన్నులు కట్టలేమని ప్రాధేయపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరానికి పన్ను మినహాయింపు ఇస్తే రైతులు బతికి బట్టకడతారని నా విన్నపం. పన్ను మినహాయింప? అసలు ఆ రైతుల వల్ల రాజ్యానికి వచ్చే లాభం ఏముంది సోమశర్మ? వాళ్ళంతా మురికి బట్టలు వేసుకుని బురదలో తిరుగుతూ రాజ్య పరువు తీస్తున్నారు. నా సైనికులు ప్రాణాలొడ్డి శత్రువులతో పోరాడుతున్నారు. నా కళాకారులు అద్భుతమైన భవనాలు నిర్మిస్తున్నారు. వర్తకులు నౌకల్లో వెళ్లి మన ఖజానా నింపుతున్నారు. రైతులు చేసేదేముంది? కేవలం గింజలు పండించడం. అది ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు. మహారాజా, అలా అనకండి. వాళ్ళు పండించే గింజలు లేకపోతే గింజలు లేకపోతే పక్క రాజ్యం నుండి బంగారం ఇచ్చి కొనుక్కుంటాను. నా ఖజానాలో కుబేరుడికి మించిన సంపద ఉంది. అసలే కొత్త రాజభవనం నిర్మాణానికి డబ్బు కావాలి. కాబట్టి పన్నును క్షమించే ప్రసక్తే లేదు. ప్రతి రైతు తను పండించిన పంటలో 3 వంతులు రాజ ఖజానాకు కట్టాల్సిందే. ఒకవేళ పంట పండకపోతే వాళ్ళ పొలాలు జప్తు చేసి వర్తకులకు అమ్ముతాను. ఇదే నా ఆజ్ఞ. మహారాజు కఠినమైన ఆజ్ఞతో రాజ్యంలో రైతులు అల్లాడిపోతారు. అప్పటికే సగం ఎండిపోయిన పంటలో 3 వంతులు రాజుకు కట్టేసరికి రైతుల ఇళ్లల్లో తినటానికి గింజ కూడా మిగలదు. ఎంతో మంది రైతులు పొలాలు వదిలేసి వలస వెళ్లిపోతారు. ఆ సంవత్సరం తీవ్రమైన కరువు వస్తుంది. పొలాలన్నీ బీడు భూములుగా మారిపోతాయి. రాజ్యంలో ధాన్యం ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కాని రాజుగారికి మాత్రం ఈ విషయాలేవీ పట్టవు. ఆయన తన కొత్త రాజభవన నిర్మాణ పనుల్లో మునిగిపోయి ఉంటాడు. ఒకరోజు ఉదయం వీరవర్మ తన ఇష్టమైన అరేబియం గుర్రం మీద అడవికి వేటకు వెళ్తాడు. వేటగాళ్ల బృందాన్ని, సైనికులను వదిలేసి ఒక అందమైన జింకను తరుముకుంటూ ఆయన అడవిలోకి చాలా దూరం వెళ్లిపోతాడు. అలా వెళుతూ ఒక దట్టమైన అడవిలో దారి తప్పిపోతాడు. సాయంత్రం అవుతుంది. తన సైనికులు ఎక్కడున్నారో తెలీదు. ఏ దారిలో రాజధానికి వెళ్లాలో అర్థం కాదు. షట్! ఈ అడవిలో దారి తప్పిపోయాను. నా అంగరక్షకులు ఎక్కడికి పోయారు? ఈ దట్టమైన అడవిలో రాత్రి గడపడం చాలా ప్రమాదం. ఎలాగైనా బయటపడాలి. అలా ఆయన రాత్రంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఉదయమవుతుంది. ఎండ నెత్తికొస్తుంది. ఆకలి, దాహంతో రాజుగారికి కళ్ళు బైర్లు కమ్ముతాయి. 2 రోజులుగా కడుపులో పచ్చి మంచినీళ్లు కూడా పడకపోవడంతో గుర్రం మీద నుండి కింద పడిపోతాడు. దాహం, ఆకలి, ఎవరైనా ఉన్నారా? నా ప్రాణాలు పోతున్నాయి. ఎవరైనా రక్షించండి. అటుగా అడవిలో కట్టెలు కొట్టుకోవడానికొచ్చిన రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఒక చెట్టు కింద స్పృహ కోల్పోయి పడి ఉన్న వీరవర్మను చూస్తాడు. వీరవర్మ వేషం చెదిరిపోయి ముఖం దుమ్ము కొట్టుకుని ఉండటంతో అతను మహారాజు అని రామయ్య గుర్తుపట్టలేకపోతాడు. అయ్యో, ఎవరో పాపం ఎండకు దారి తప్పి పడిపోయినట్లున్నాడు. ప్రాణాలు పోయేలా ఉన్నాయే. రామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన చేతిలో ఉన్న ఇత్తడి చెంబులోని నీళ్లను రాజుగారి నోట్లో పోస్తాడు. నీరు గొంతులో పడగానే వీరవర్మ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. నెమ్మదిగా తాగు నాయనా. చూస్తుంటే రోజుల తరబడి పస్తులున్నట్లున్నావు. కళ్ళు లోతుకుపోయాయి. భయపడకు. నా గుడిసె ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నడవగలవా? రామయ్య సాయంతో వీరవర్మ మెల్లగా లేచి నడుస్తూ అడవి అంచున ఉన్న రామయ్య పాత గుడిసెకు చేరుకుంటాడు. అది చాలా పేదరికంతో ఉన్న గుడిసె. ఇక్కడే ఈ చాప మీద కూర్చునాయనా. నేను అడవిలోకి కట్టెలు కొట్టుకు రావడానికి ఉదయం ఒక జొన్న రొట్టె, కొద్దిగా పప్పు తెచ్చుకున్నాను. నువ్వు ముందది తిను. నీకు ప్రాణం లేచొస్తుంది. రొట్టెనా? ఏదైనా పర్వాలేదు, ముందు పెట్టు. ఆ ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. రామయ్య తన బిస్తరాకు విప్పి ఆ చల్లటి జొన్న రొట్టెను, పప్పును రాజు ముందు పెడతాడు. రాజభవనంలో రోజూ పంచభక్ష పరమాన్నాళ్ళు, వెండి పళ్లాల్లో భోజనం చేసే వీరవర్మ ఆ క్షణంలో ఆ చల్లటి జొన్న రొట్టెను అమృతంలా ఆబగా తినేస్తాడు. కడుపు నిండాక ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. నా ప్రాణాలు కాపాడావు పెద్దాయనా. నేను ఈ రాజ్యపు తనని తాను పరిచయం చేసుకోబోయి ఆగిపోతాడు రాజు. తను రాజని తెలిస్తే అతను భయపడతాడని, అసలు ప్రజల పరిస్థితి తెలుసుకోవచ్చని భావిస్తాడు. నా పేరు వీరయ్య. నేను నగరంలో వర్తకం చేస్తాను. దారి తప్పి ఇలా వచ్చాను. నీ పేరేంటి పెద్దాయనా?
నువ్వు కట్టెలెందుకు కొడుతున్నావు? నా పేరు రామయ్య నాయనా. నేను ఈ దేశంలో 10 ఎకరాల భూమి ఉన్న రైతును. ఒకప్పుడు నా పొలంలో వరికంకులు గాలికి ఊగుతుంటే చూసి మురిసిపోయేవాడిని. 10 మందికి అన్నం పెట్టేవాడిని. 10 ఎకరాల భూమి ఉంటే వ్యవసాయం వదిలేసి ఈ అడవిలో కట్టెలెందుకు కొడుతున్నావు? వయసు మీద పడిన కాలంలో ఈ కష్టమేంటి? హ, అంతా మన మహారాజు గారి దయనాయన. మా రాజుగారికి రైతులంటే అలుసు. ఈ సంవత్సరం వానలు పడక పంట ఎండిపోయింది. అయినా సరే ఆయన గారు తన కొత్త రాజభవనం కోసం పంటలో 3 వంతులు పన్నుగా లాక్కున్నారు. ఇంట్లో ఉన్న గింజలన్నీ బటులు పట్టుకుపోయారు. పన్ను కట్టలేక నా పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకిక గతి లేక బతకడం కోసం ఈ అడవిలో కట్టెలు కొట్టి నగరంలో అమ్ముకుంటున్నాను. రామయ్య మాటలు వినగానే వీరవర్మ గుండెలో ఏదో తెలియని బాధ మొదలవుతుంది. తానెంత క్రూరంగా వ్యవహరించాడో స్వయంగా ఒక పేదవాడి మాటల్లో వినేసరికి అతనికి మాటలు రావు. మహారాజు పన్నడిగాడు కదా అని నువ్వు వ్యవసాయమే వదిలేయాలా రామయ్య? వ్యవసాయం లేకపోయినా బతకొచ్చు కదా. బతకొచ్చు నాయనా, కాని బతికేది మట్టిని తిని కాదు కదా, అన్నం తిని. నిన్నటిదాకా నువ్వు ఎన్నో వ్యాపారాలు చేసుండొచ్చు. నీ దగ్గర మూటల కొద్దీ బంగారం ఉండొచ్చు. కాని ఈరోజు నీ ప్రాణం నిలబడింది ఆ బంగారం వల్ల కాదు, నా చేతిలో ఉన్న ఈ చిన్న జొన్న రొట్టె వల్ల. అవునా? అవును పెద్దాయనా, ఈ రొట్టె లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. మరి ఈ రొట్టె ఎక్కడి నుండి వస్తుంది? వర్తకుడి దుకాణంలో నాణ్యాలు పండితే రాదు కదా. ఏ రైతు అరికాళ్ళు పగలగొట్టుకుంటూ మట్టిలో చెమట చిందిస్తేనే అది గింజగా మారుతుంది. రాజుగారికి సైన్యం బలాన్ని ఇస్తుందేమో, కాని ఆ సైనికుడి కండరాలకు బలాన్నిచ్చేది ఈ రైతే. రాజుగారు కిరీటం పెట్టుకుంటే రాజ్యం అయిపోదు నాయనా. ఆ రాజ్యానికి కడుపు నింపేవాడే లేకపోతే రాజుగారు తన కిరీటాన్ని అమ్ముకుని పూట గడుపుకోవాల్సిందే. కిరీటం ఏ రాజ్యాన్ని బతికించలేదు, వ్యవసాయం మాత్రమే బతికిస్తుంది. కాని మా మహారాజుకు ఈ చిన్న నిజం ఎప్పటికీ అర్థమవుతుందో. రామయ్య మాటలు వీరవర్మ చెవుల్లో బాంబుల్లా పేలాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయున్న రాజుగారికి ఆ పేద రైతు మాటలు జ్ఞానోదయం కలిగించాయి. నిజమే కదా, తన ఖజానాలో లక్షల బంగారు నాణాలున్నాయి కాని అడవిలో ఆకలితో అల్లాడుతున్నప్పుడు ఆ బంగారం తన గొంతు తడపలేకపోయింది. మట్టిలో పోర్లాడే అజ్ఞానులని తాను ఎవర్నైతే చులకన చేశాడో ఆరైతే ఇప్పుడు తన ప్రాణదాత అయ్యాడని రాజుకు అర్థమైంది. నన్ను క్షమించు పెద్దాయనా, నువ్వు నిజంగా ఒక మహారాజుకు కనువిప్పు కలిగించావు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. నాకేం ప్రతిఫలం వద్దు నాయనా, నువ్వు క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు చాలు. దారి చూపిస్తాన్రా. రామయ్య వీరవర్మను నగర సరిహద్దుల వరకు తీసుకెళ్లి వదిలిపెడతాడు. నగరంలోకి ప్రవేశించిన మహారాజును చూసి ఆయన సైనికులు మంత్రులు పరిగెత్తుకుంటూ వస్తారు. మహారాజా, మీరు క్షేమంగా వచ్చారు. ఎంత సంతోషం! రాత్రంతా మేమెంత భయపడిపోయామో. నాకేం కాలేదు సోమశర్మ, నేను క్షేమంగానే ఉన్నాను. కాని నా మెదడులోని అహంకారం మాత్రం ఈ రోజుతో చనిపోయింది. నేను వెంటనే దర్బారులో ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలి. అందరినీ హాజరు కమ్మనండి. దర్బారు కిటకిటలాడుతోంది. మహారాజు సింహాసనం మీద కూర్చొని చాలా గంభీరంగా మాట్లాడటం మొదలు పెడతాడు. సభికులారా, ఈరోజు ఒక గొప్ప జీవిత సత్యం నేను తెలుసుకున్నాను. ఒక రాజ్యానికి బలం సింహాసనం కాదు, ఖజానా కాదు, ఆ రాజ్యపు రైతుల ఆకలి లేని ముఖాలు. నేను నిర్మిస్తున్న ఆ కొత్త రాజభవన పనులను ఈ క్షణమే ఆపేయండి. ఆ భవనానికి కేటాయించిన ధనాన్ని మొత్తం వ్యవసాయ అభివృద్ధికి మళ్లించండి. సభలోని వారంతా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. నా అహంకారం వల్ల ఈ సంవత్సరం ఎంతో మంది రైతులు భూములు కోల్పోయారు. వాళ్ళందరికీ ఆ భూములను వెంటనే తిరిగిచ్చేయండి. పైగా రాబోయే 5 ఏళ్ల వరకు మన రాజ్యంలో వ్యవసాయం చేసే ఏ రైతు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇది నా ఆజ్ఞ. భటులారా, అడవి సరిహద్దుల్లో గుడిసెలో ఉన్న రామయ్య అనే రైతును సగౌరవంగా నా దర్బారుకు తీసుకురండి. కొద్దిసేపటికి భటులు రామయ్యను తీసుకొస్తారు. రామయ్య భయపడుతూ దర్బారులోకొస్తాడు. సింహాసనం మీద కిరీటంతో ఉన్న వీరవర్మను చూసి ఆశ్చర్యపోతాడు. అయ్యో దేవుడా, ఈయన వీరయ్య కాదు, మన మహారాజా. నేనెంత అపరాధం చేశాను, రాజుగారితో ఎంతెంత మాటలన్నాను. నాకు మరణశిక్ష ఖాయం. వీరవర్మ వెంటనే సింహాసనం దిగొచ్చి రామయ్య పాదాలకు నమస్కరిస్తాడు. సభలో ఉన్నవాళ్లందరికీ మతిపోతుంది. రామయ్య గారు, మీరు భయపడకండి.
నిన్న మీరు ఆకలితో ఉన్న ఒక సామాన్యుడికి రొట్టె పెట్టలేదు. ఆకలి అంటే ఏంటో తెలియని ఒక అహంకారికి బుద్ధి చెప్పారు. ప్రాణం పోయేటప్పుడు 10,000 బంగారు నాణాల కంటే ఆ జొన్న రొట్ట ముక్కే అత్యంత విలువైనదని నాకు ప్రాక్టికల్గా చూపించారు. ఒక సామ్రాజ్యానికి అన్నం పెట్టే చేతులు ఎప్పుడూ కిరీటం కంటే గొప్పవే. మీరు ఈ రాజధానిలో రాజగురువుల హోదాలో ఉండి వ్యవసాయ శాఖను పర్యవేక్షించాలి. మహారాజా, మీ మనసు మారడమే నాకు దక్కిన అతిపెద్ద బహుమతి. మన పొలాలు మళ్ళీ పచ్చబడతాయి ప్రభు. ఆ రోజు నుండి వీరవర్మ వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడు. కోసల దేశం టెలతో సుభిక్షంగా మారింది. రాజుకు రైతుకు మధ్య ఉన్న బంధం బలీయమైంది. చూశారు కదా, ఈ ప్రపంచంలో మనం ఎన్ని మేడలు కట్టినా, ఎంత బంగారం కూడబెట్టినా, ఆకలి వేసినప్పుడు మనం తినగలిగేది అన్నమే కాని బంగారాన్ని కాదు. ఒక రాజ్యాన్ని బ్రతికించేది కిరీటం కాదు, మట్టిలో కష్టపడి పనిచేసే రైతు మాత్రమే. రైతులను, శ్రమజీవులను గౌరవించని రాజ్యం ఎప్పటికైనా పతనం కాక తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపజేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.